నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా మనం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం కరోనాను జయిద్దాం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం రైతుల సంక్షేమమే లక్ష్యంగా కీలక నిర్ణయం అమెరికా ఈజిప్ట్ల పర్యటన విజయవంతంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రిమండలి చెరకు రైతులకు క్వింటాలుపై సరసమైన ప్రోత్సాహకర ధర 315 రూపాయలుగా నిర్ణయం లబ్ధి పొందనున్న 5 కోట్ల మంది చెరకు రైతులు మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్ మన్సుఖ్ ఎల్ మాండవీయ నేడు మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి దేశ ప్రగతికి పివి నరసింహారావు చేసిన అమూల్య కృషిని గౌరవిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించిన ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకం నిధులను పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విడుదల చేసిన ముఖ్యమంత్రి 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో అమ్మఒడి కార్యక్రమాలు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులు ఎదగాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువ ఉత్సవ కార్యక్రమాలు శ్రీకాకుళంలో యువ ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ కె రామ్మోహన్ నాయుడు యువత అన్ని రంగాల్లో దూసుకు వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందన్న ఎంపీ రేపు బక్రీద్ పండుగ ఈద్ ఉజ్ జుహా సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా దేశ విదేశాల్లో నివసిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు ఈద్ ఉజ్ జుహా ప్రేమ త్యాగాల పవిత్ర పండుగ అన్నారు మానవాళి త్యాగం నిస్వార్థ సేవా మార్గాన్ని అనుసరించడానికి ఈ పండుగ ప్రేరణనిస్తుందన్నారు ఈ పండుగ రోజున సమాజంలో పరస్పర సౌభ్రాతృత్వాన్ని సామరస్యాన్ని చాటేందుకు కృషి చేస్తామని మనందరం ప్రతిజ్ఞ చేయాలని ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు రేపు బక్రీద్ పండుగ ఈద్ ఉజ్ జుహా సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ పవిత్ర పండుగ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు త్యాగం నిస్వార్థానికి ఈ పండుగ ప్రతీక అన్నారు ప్రజలకు శాంతి శ్రేయస్సు ఆనందాన్ని ఈ పండుగ తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు బక్రీద్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ జరుపుకుంటామని త్యాగ నిరతికి ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు ధనిక పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది జూలై 12 నుంచి 19వ తేదీలలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు ఈ మిషన్కు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలిపారు Spacecraft is fully integrated. We have completed the testing and also mated with the rocket compartment. That's called the payload fairing. And we are building the rocket now. The rocket assembly is going on. Another 2 days, the rocket assembly will be completed. Then we go through a rigorous testing program. Then we'll assemble the Chandrayaan-3 on the rocket and we'll go for the launch campaign. So currently the window of opportunity is between 12th to 19th of July. And we will take the earliest possible date, maybe 12th. Maybe 13th or maybe 14th. We don't go towards the end unless there is a technical issue cropping.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు పర్యటనలు విజయవంతమైన సందర్భంగా మంత్రివర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపినట్లు అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. భారత ప్రధానమంత్రి రెండవసారి అమెరికా కాంగ్రెస్లో చేసిన ప్రసంగం అందరి మన్ననలు పొందిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. माननीय मंत्रियों ने उनका धन्यवाद भी किया और ये भी उल्लेखनीय है कि पहली बार 75 वर्षों में किसी भारत के प्रधानमंत्री को दूसरी बार यूएस कांग्रेस को संबोधित करने का अवसर मिला और जो सामने से उनके भाषण के दौरान एक नहीं अनेकों बार स्टैंडिंग ओवेशन हो, तालियां बजाकर अभिनंदन हो और दौरे की शुरुआत ही जहां एक और 135 से ज़्यादा देशों के प्रतिभागिता के साथ उनके अधिकारियों या प्रतिनिधियों के द्वारा योग दिवस पर शामिल होकर एक नेशनल अंतर्राष्ट्रीय रिकॉर्ड बनाया गया, गिनीज बुक ऑफ रिकॉर्ड में भी आया। यह अपने आप में दिखाता है योग की स्वीकार्यता भी कैसे हुई, भारत के नेतृत्व की भी स्वीकार्यता पूरी दुनिया भर में। ज़्यादातर देखा जाए तो स्टेट विजिट की भी अगर किसी की हो तो मुश्किल से एक दिन या कुछ प्रोग्राम्स में ही यूएस के राष्ट्रपति रहते हैं। यहाँ तो तीनों दिन किसी न किसी रूप में यूएस के राष्ट्रपति भी साथ में रहे और यही नहीं, जो दुनिया की बड़ी से बड़ी कंपनीज के सीईओज भी उनसे अलग अलग बैठकों में जुड़े और भारत में निवेश करने के लिए सारी जानकारी आपके सामने है। ये सब मैं इसलिए रख रहा हूँ आज बात कि कैबिनेट के हमारे सभी साथियों ने जहां एक और प्रधानमंत्री जी को बधाई दी, उनका आभार भी प्रकट किया कि जो नेतृत्व उन्होंने देश को दिया है। आज ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే చెరుకు సీజన్లో చక్కెర కర్మాగారాలు రైతులకు క్వింటాల్పై సరసమైన ప్రోత్సాహకర ధర 315 రూపాయలుగా చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదించినట్లు చెప్పారు. దీంతో 5 కోట్ల మంది చెరుకు రైతులు, వాటిపై ఆధారపడి జీవించే రైతులు, అలాగే 5 లక్షల మందికి పైగా కార్మికులు ప్రయోజనం పొందుతారని మంత్రి వెల్లడించారు. గత ఏడాది ఇదే ధర 305 రూపాయలు కాగా ఈ ఏడాది 315 రూపాయలుగా నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో పరిశోధనా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయనున్నట్లు చెప్పారు. 1 अक्टूबर 2023 से 30 सितंबर 2024 तक की अवधि में चीनी मिलों के द्वारा गन्ने किसानों को उचित मूल्य मिले, उसमें बढ़ोतरी की गई है। आज तक का सबसे ज़्यादा जो दाम है 315 रुपये प्रति क्विंटल मूल्य उसको निर्धारित किया गया है। ये गन्ने के मूल्य का भुगतान चीनी मिलों द्वारा सीधे तौर पर किसानों को किया जाएगा और ये कृषि लागत और मूल्य आयोग CACP इसके द्वारा पहले स्टेट से, स्टेक होल्डर से सबसे इनके सुझाव और रिकमेंडेशन लेने के बाद गन्ने की उत्पादन लागत व अन्य बाय प्रोडक्ट जैसे कि गुड़, गन्ने की खोई, सबको उचित प्रॉफिट मार्जिन जैसे फैक्टर्स को ध्यान में रखते हुए तय किया जाता है। पिछले साल ये 305 था, इस साल 315 किया गया है। प्रधानमंत्री मोदी जी ने एक नहीं अनेक क्षेत्रों में राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर नेतृत्व देने का काम किया है। लेकिन ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ దేశంలో ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువులను వినియోగించేలా రాష్ట్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పీఎం ప్రాణం కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. इंजीनियरिंग रिसर्च बोर्ड एक्ट 2008 है, उसको रिपील किया जाएगा। पीएम प्रणाम एक ऐसी स्कीम है जो आज तक फर्टिलाइजर सेक्टर सामान्यतः इस सेंट्रल गवर्नमेंट की जिम्मेवारी है, ऐसा करके स्टेट की ओर से सॉइल को बचाने के लिए फर्टिलाइजर
का सस्टेनेबल यूज करने के लिए, बैलेंस फर्टिलाइजर यूज के लिए जो समग्र देश में एक साथ में प्रयास हो, उसको सुनिश्चित करने के लिए राज्य सरकार भी उसमें एकदम रुचि के साथ जुड़े, इस उद्देश्य के साथ पीएम प्रणाम योजना लाई गई है। पीएम प्रणाम योजना के तहत जो राज्य अल्टरनेट फर्टिलाइजर का उपयोग करेगा, केमिकल फर्टिलाइजर का कंजप्शन कम करेगा, ऐसे राज्यों को जो सब्सिडी बचती है, फॉर एग्जांपल एक स्टेट 10 लाख मेट्रिक टन केमिकल फर्टिलाइजर का यूज कर रहा है, लेकिन उन्होंने अल्टरनेट फर्टिलाइजर का यूज किया और केमिकल्स फर्टिलाइजर का यूज 3 लाख मेट्रिक टन कम किया, तो 3 लाख मेट्रिक टन कम होने से उसमें से बचने वाली 3000 करोड़ की सब्सिडी में से 1500 करोड़ रुपया यानी कि 50% राशि स्टेट गवर्नमेंट को सपोर्ट के लिए दी जाएगी, ताकि ये राशि का उपयोग करके स्टेट गवर्नमेंट अपने स्टेट में अल्टरनेट फर्टिलाइजर को बढ़ावा दे या तो अपने स्टेट के डेवलपमेंट के लिए भी उसका उपयोग कर सके। उस उद्देश्य के साथ पीएम प्रणाम योजना लाई गई है। पीएम प्रणाम योजना अनबैलेंस फर्टिलाइजर को रोकने के लिए है। आवश्यक మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. పివి నరసింహారావు దూరదృష్టితో కూడిన నాయకత్వం, దేశ అభివృద్ధికి ఆయన నిబద్ధతతో కృషి చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ ప్రగతికి పివి నరసింహారావు చేసిన అమూల్యమైన కృషిని గౌరవిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో అంబటి సత్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా స్థాయిలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ మన రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో విద్యా విధానంలో ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అమ్మఒడి పథకం, మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న మనకి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా లేవు. మరి ఈ రోజున విద్యారంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి జగనన్న విద్యార్థులందరికీ కూడా మేనమామగా మీ అందరి హృదయాలలో నిలిచిపోయారు. మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకున్నాం. మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు లేరా అని మేము బాధపడుతున్నాం. మా కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని ఆలోచన చేసిన వాళ్ళు లేరు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ రోజున మిడ్ డే మీల్ లో మార్పులు, గోరుముద్ద చక్కగా క్వాలిటీ క్వాంటిటీ పెంచి చక్కగా మీ అందరికీ కూడా ఎలా ఆలోచన చేస్తున్నారంటే జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి. రాష్ట్రంలో వినూత్న పథకాలతో చదువుల విప్లవానికి నాంది పలికిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లులకు అమ్మఒడి చెక్కును అందించారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే విధంగా నాడు నేడు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. గొప్ప ఆలోచనతో చదువులకు ఇంపార్టెంట్ ఇచ్చి చదువుల విప్లవానికి తెరదీసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ముందెన్నడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా చదువుకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి పేద కుటుంబం ధైర్యంగా చదువుకోవాలన్న ఆలోచన, పిల్లలను చదివించాలన్న ఆలోచన రేకెత్తించి బడులు బాగు చేసిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో చదువుకి ఎక్కడ వెరవకూడదు, ఏ విద్యార్థి చదువుకి డబ్బులు తగ్గిపోకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, విదేశీ విద్య గాని, దానికి సంబంధించి అమ్మఒడి తర్వాత స్కూల్ బోధించే విషయాలు గాని, పిల్లలను సమాయత్తం చేయడానికి షూ, సాక్స్, బెల్ట్, టెక్స్ట్ పుస్తకాలు, బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, మరి తెలుగు ఇంగ్లీషు కలిగినటువంటి పాఠ్య పుస్తకాలను పిల్లలకు అందించి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాలు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పిన ముక్కువరే దీక్షతో ఈ రాష్ట్ర ప్రజల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చాలా ధైర్యంగా
మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమాలను అందరూ తిరుపతి జిల్లా గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, మేరుగ మురళీలతో కలిసి జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 168,367 మందికి 252 కోట్ల రూపాయల మేర వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగా అమ్మఒడి కింద లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు. మీకందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప కనకగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్స్ వాటి పరిస్థితి, టీచర్సు వారి యొక్క పరిస్థితి, పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ చూసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇవన్నీ చూసిన తర్వాత మరొకసారి ఈ కాలంలో మళ్ళీ స్కూల్కి పోతే బాగుంటుందేమో అనేటువంటి పరిస్థితి ఈరోజు. గర్ల్స్ టాయిలెట్స్ కావచ్చు, ప్రధానంగా అసలు టాయిలెట్స్ అనేటువంటివి లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీతో సహా వాటిని క్లీన్ చేసేటువంటి అవకాశం కల్పించడం, స్కూళ్ళను కట్టడం కాదు వాటిని మెయింటైన్ చేయడం, స్కూల్స్ మెయింటైనింగ్ ఫండ్ అని, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, ఈ విధంగా ఫండ్స్ కూడా క్రియేట్ చేయడం వల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం కంటిన్యూ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన జిల్లా వరకు తీసుకుంటే ఈ 4 విడతల్లో మోర్ దాన్ 1000 crores, దాదాపుగా 1000 కోట్ల పైన ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 20,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెడతా ఉంది. ఈ అవకాశాలన్నీ కూడా G20 సదస్సును పురస్కరించుకుని ఆర్థిక అక్షరాస్యత అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న క్విజ్ పోటీలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభను చూపారు. మండల స్థాయిలో ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు వ్రాత విధానంలోని క్విజ్ పోటీలకు హాజరయ్యారు. G20 దేశాల ప్రాధాన్యం, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ఆర్థిక లావాదేవీల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై రూపొందించిన క్విజ్ ప్రశ్నలకు విద్యార్థులు ధీటైన సమాధానాలిచ్చారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు క్విజ్ పోటీలో పాల్గొనడం హర్షణీయమని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ అన్నారు. తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ చేసే దాంట్లో ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్, అలాగే స్టూడెంట్ యొక్క టీచర్స్ కూడా ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మండలాల నుంచి ఆ టీచర్లే ఆ స్టూడెంట్స్ని తీసుకొని ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఆ స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్ మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో అర్థమవుతోంది. బ్యాంక్ వారు ఇలాంటి కార్యక్రమాలని స్పాన్సర్ చేయడం, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగించడం, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా వేరొక డిపార్ట్మెంట్ కూడా వచ్చి చేయడం, సామాజిక స్పృహ పెంచడం అనేటువంటిది చాలా ముదాహం. నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో 21వ తారీఖు నాడు ప్రతి మండల స్థాయిలో క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ప్రథమ స్థానం పొందిన వాళ్ళు జూలై 14వ తారీఖున రాష్ట్ర స్థాయిలో జరిగే క్విజ్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో ప్రథమ బహుమతి కింద టీంకి, మొదటి స్థానం పొందిన టీంకి 10,000 రూపాయల నగదు బహుమతి, ద్వితీయ స్థానం పొందిన టీంకి వచ్చేసి 7,500 నగదు బహుమతిని, అలానే తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు టీంకి 5,000 రూపాయల నగదు బహుమతి. రాష్ట్రంలో వరుసగా 4వ ఏడాది జగనన్న అమ్మఒడి పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో జగనన్న అమ్మఒడి నిధులను బటన్ నొక్కి అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో 6,392 కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 10 రోజుల పాటు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో పలు విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడి ఈ పథకం వారికి ఏ విధంగా ఉపకరిస్తోందో వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకొని నిలబడేలా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ 4 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర విద్యార్థులు గ్లోబల్ సిటిజన్స్ గా తయారు కావాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చామన్న ముఖ్యమంత్రి గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నామన్నారు. ఏ తండ్రైనా కూడా తమ పిల్లలు తమ కంటే గొప్పగా ఉండాలని, తాను పడిన కష్టాలు తమ పిల్లలు ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని
ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా కోరుకుంటారు. వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ 4 సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. అందులో భాగంగానే ఈరోజు ఈ అమ్మ ఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. అక్షరాల 42,62,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, తద్వారా 83,15,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల 6,393 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ 10 రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మ ఒడి, నాడు నేడు, గోరుముద్ద వంటి పలు పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చదివే భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి అని, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి చదువుకొని విద్యారంగంలో ముందుకు ఉన్నట్లయితే ఆ రాష్ట్రం ఆర్థికంగా ముందుంటుందన్నారు. అంటే ఆయన ఎంత నిబద్ధతగా పరిపాలిస్తున్నారన్నటువంటిది ఈ చదువులు ఎందుకు వెనుకబడ్డాయి ఒకసారి మనం ఆలోచించుకుంటే పిల్లలకి ఏ విధంగా స్కూల్కి పంపించాలి, ఏ విధంగా కనీసం అన్నం పెట్టాలి, ఆయన ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లకు సంబంధించిన ఆధారాలన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఈరోజు టీడీపీ నేతలు సమర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఏ స్థాయిలో అధికారుల్ని, వ్యవస్థల్ని మభ్యపెడుతున్నారో చెప్పేందుకు ఇదో నిదర్శనమని తెలిపారు. ఒక్కో ఇంటిలో 50 నుంచి 500 వరకు దొంగ ఓట్లు చేర్పించారని, ఈ దొంగ ఓట్లపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. టీడీపీ నేతలు తీసుకువెళ్లిన అంశాలపై ఇప్పటికే ఎన్నికల కమిషనర్ దృష్టిలో ఉన్నట్లు తెలిపారు. ఏ ఒక్కటిని విడిచిపెట్టకుండా దోచుకున్న విషయాన్ని ప్రధానికానికి గుర్తు చేస్తున్నాం. చివరి సంవత్సరం ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ రోజు మళ్ళీ ఓట్లు దొంగలు ఈ రాష్ట్రంలో పడ్డారు. వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది మ్యానిపులేట్ చేయడం. మ్యానిపులేట్ చేసి గెలిచాడు తప్ప ప్రజాబలంతో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఏ ఎలక్షన్స్ కూడా సక్రమంగా జరగడం లేదు. ఓటర్ లిస్టులు సరిగా లేదు. ప్రతిపక్ష పార్టీలు ఓటర్లన్నీ కూడా తీసేస్తున్నారు. అడ్డగోలుగా నామినేషన్లన్నీ విత్డ్రాల్ చేస్తున్నారని చెప్పి అనునిత్యం చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసిన విషయాన్ని కూడా యువత అన్ని రంగాల్లో దూసుకు వెళ్లేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త అవకాశాలు కల్పిస్తున్నారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విద్యతో పాటు ఇతర రంగాల్లో రాణించేందుకు యువతీ యువకులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలో మహిళా డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పంచప్రాణ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు మంచి సందేశం ఇచ్చారని కొనియాడారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, ప్రపంచ దేశాల్లో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. ఒక వ్యక్తిగానే మీరు అడుగడుగునా సరే ఎంత ప్లానింగ్ చేసుకున్నటువంటి అప్పుడు ఒక ఇండియా 140 crores జనాభాతో ఉన్నటువంటి ఇండియాని మనం ఆ స్థానంలో చూడాలంటే ఎంత పెద్ద ఎత్తున మనం ప్లానింగ్ చేస్తాం. ఇది చిన్న ప్రోగ్రామ్ కాదు, ఏదో ఒక డిస్ట్రిక్ట్ లో కొంతమంది విద్యార్థులతో మనం జరుపుతున్నటువంటి ప్రోగ్రామ్ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు అందరికీ కూడా ఒక సమానమైనటువంటి ప్లాట్ఫామ్ లో కూర్చోబెట్టి అందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ అందరి తాలూకా ఆలోచనలు ఒకే విధంగా ఒక ఫోర్స్ఫుల్ గా ముందుకు నడిపించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.